హలో చిట్టీలీస్, వెల్కమ్ బ్యాక్ టు చీనా టాక్స్. తిరుమల ఎక్స్పీరియన్స్ లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి తిరుపతి నుండి అలిపిరికి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 4:30కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 12 hours జర్నీ అనమాట. నేను దిగేసరికి నా ఫ్రెండ్ ఆల్రెడీ 1.5 hour ముందే వచ్చేసింది, అంటే 3 అట్లా వచ్చేసింది. తను వెయిట్ చేస్తుంది నా కోసం. అది ఎక్కడుందో నాకు తెలియదు. ఫస్ట్ టైం బస్ స్టాప్, అసలు ఎప్పుడు చూడలేదు తిరుపతి బస్ స్టాప్ని. ఎలా ఫైండ్ వచ్చారో కూడా తెలియదు. అలా 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 ఒక అరగంట తిరిగి ఫైనల్లీ దాని దగ్గర రీచ్ అయిపోయా. ఇది ఒక పెద్ద ట్రెజర్ హంట్ లా అయింది. అక్కడున్న ఎక్కడున్న బోర్డులని చదువుకుంటూ వెళ్ళాను. సో అక్కడే ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసి మన అలిపిరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆటో ఎక్కితే వాడు 6కి స్టార్ట్ చేసాడు. చాలాసేపు వెయిట్ చేసాము. అక్కడ నుంచి కొండలు చూసుకుంటూ సరేలే ఇది కూడా బాగుంది, ఎప్పుడు రీల్స్లో చూసేదే కదా, ఇప్పుడు డైరెక్ట్లీ చూస్తున్నాము, ఏంటి దర్శనాలు అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి, ఆ టికెట్స్ ఏమో ఇవ్వట్లేదు. మేమేమో 4:30కి బస్ బుక్ చేసుకోవడానికి రీజన్ టికెట్స్ దొరుకుతాయేమో అని, బట్ మనం వెళ్ళిందే 6కి. ఇంకా అక్కడ ఏమిస్తారు, ఇవ్వట్లేదు. సో అనౌన్స్మెంట్ అయితే టికెట్స్ అయితే ఇవ్వడం ఆపేసాము. ఇంక ఈ 2 days ఇవ్వము, వీకెండ్ కదా ఇవ్వము. సో ఎవరైతే మెట్ల మార్గం గుండా వెళ్తున్నారో వాళ్ళు మాత్రం Q2 వైకుంఠ ద్వారం దగ్గర అయితే మీకు టికెట్స్ దొరుకుతాయి, అక్కడ మిమ్మల్ని లైన్లో పంపిస్తారు, అక్కడ ఇస్తారు అని చెప్పారు. అలిపిరి మెట్లెక్కే ముందు నువ్వు చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్, నువ్వు వెళ్ళే ముందే నీ లగేజ్ అంతా కౌంటర్లో ఇచ్చేయాలి. అది నీకు పైకి వచ్చేస్తుంది, నువ్వు మెట్లెక్కేలోగా అది పైకి వచ్చేస్తుంది. సో అక్కడ నువ్వు కలెక్ట్ చేసుకోవాలి టోకెన్ ఇచ్చి. సో ఆ ప్రాసెస్కి మాకు ఒక 2 hours పట్టేసింది. సో టుమారో మెట్లు ఎలా ఎక్కాము అన్నది చూపిస్తా గైస్. దట్స్ ఇట్. వెయిట్ ఫర్ part 3.